హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది పోహా. అటుకుల ఉప్మా అంటారు, పోహా అంటారు. ఇది మేము చిన్నప్పటి నుంచి అయితే అటుకుల ఉప్మా అంటారండి. ఇప్పుడు పోహా, సిటీలల్లో పోహా అంటారు. నేను ఇప్పుడు అటుకులతో పోహా చేస్తున్నా. ఇంకా దానికి కావాల్సినవి అటుకులు. ఇవి పేపర్ అటుకులు కావండి, గట్టి ఉప్మా అటుకులు అంటే ఇస్తారు. ఇవి అటుకుల ఉప్మా చేయడానికి అటుకులు, ఇంకా టమాటా, క్యారెట్ తురిమి పెట్టుకున్న, ఆనియన్, ఏం కూరగాయలని వేసుకోవచ్చండి. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కాట్లు పెట్టి ఉంచుకున్న, కరివేపాకు. వీటితో నేను అటుకుల పోహా తయారు చేసి చూపిస్తానండి. దీనిలో నేను బౌల్లో నీళ్ళు పట్టి పెట్టి ఉంచుకున్నాను, తాగే నీళ్ళు. ఫస్ట్ ఇవి ఇంట్లో నీళ్ళలో వేద్దాము. కొంచెం ఇలా కడిగినట్టని ఇవి మనం స్టెయినర్లో తీసుకుందాము. ఇదిగో చూడండి, ఈ అటుకులలో తెల్ల ఎలా వచ్చిందో. ఇదిగోనండి, ఈ విధంగా వాటర్ మొత్తం ఒడిచిపోయేలా ఇలా చేసి పెట్టుకోవాలి ఒక స్టెయినర్లో వేసి. ఇప్పుడు మనం ఉప్మా రెడీ చేద్దాం, పోవా రెడీ చేద్దాము. కడాయి పెట్టుకున్న, ఆయిల్ వేసుకుంటున్నా, 2 స్పూన్ల ఆయిల్, కొంచెం జీలకర్ర, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, ఇదిగో మినప్పప్పు, శనగపప్పు వేసుకుంటున్నా. కొంచెము దీంట్లోనే కొంచెం పల్లీలు వేసుకుంటున్నా, పచ్చిమిరపకాయలు కాట్లు పెట్టి వేసుకుంటున్నా. ఇదిగోనండి, ఆనియన్ వేసుకుంటున్నా. ఆనియన్, కరివేపాకు వేసుకుంటున్నా. కొద్దిగా బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటాము. కొద్దిగా దీనిలోనే పసుపు కూడా యాడ్ చేసుకుంటా. ఇదిగోనండి, ఒక చిటికెడు పసుపు యాడ్. దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగో దీనిలోనే క్యారెట్ తురుము యాడ్ చేసుకుంటున్నా. 1 నిమిషం పాటు ఫ్రై అయినాక దీనిలోనే టమాటా యాడ్ చేసుకున్నాము. ఇదిగో టమాటా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగో 1 స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. టేస్ట్ దగ్గర యాడ్ చేసుకోండి. జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇది ఒక 2 నిమిషాలు కొంచెం టమాటా ఉడికిపోయినాక ఆయిల్, అప్పుడు మనం ఇప్పుడు అటుకులు నీళ్ళ కడిగి ఉంచుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నాం. అప్పుడు అటుకుల పోహా అవుతుందండి రెడీ. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే, కావాలంటే దీనిలో కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. మంచి పుల్లగా బాగుంటుంది. ఇదిగో అటుకులు వేసుకుంటున్నానండి. ఇదిగో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అటుకుల పోహా రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇదిగో పోహా రెడీ అయిందండి. ఈ విధంగా ఎవరైనా తొందరగా అవ్వాలంటే ఇలా పోహా చేసుకోండి. అటుకులతో పోహా రెడీ, అటుకుల పోహా రెడీ చేసుకోవాలండి. ఇక రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.